పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో BNS 35 సబ్సెక్షన్ 3 మాత్రమే ఫాలో కావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా పోసాని వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు కాబట్టి ఇతర సెక్షన్స్ వర్తించవని పోలీసులకు తేల్చి చెప్పింది న్యాయస్థానం. పోసానికి హైకోర్టులో ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. కీలక కామెంట్స్ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు, సునీల్, ఈ రోజు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఒకంత ఊరట లభించిందని చెప్పాలి. ఏదైతే ఉందో బాపట్ల పోలీస్ స్టేషన్ సంబంధించి పోసాని కృష్ణమురళి మీద చంద్రబాబు నాయుడిని అసభ్యకరమైన పదజాలతో వ్యంగ్యంగా మాట్లాడుతూ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా బాపట్ల పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. ఈ పీటీ వారెంట్ సంబంధించి హైకోర్టులో ఈ రోజు పోసాని కృష్ణమురళి తరపున న్యాయవాది లంచ్ మోషన్ వేయడం జరిగింది. అయితే దీని మీద స్పందించిన హైకోర్టు ఈ సెక్షన్ సంబంధించి BNS సెక్షన్ 35/3 సంబంధించి సెక్షన్ వాడాలి, కానీ ఈ మిగతా సెక్షన్లు దీనికి వర్తించు అంటూ హైకోర్టు అయితే తేల్చి చెప్పడం జరిగింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోసాని కృష్ణమురళికి ఒకంత ఊరట లభించిందని చెప్పాలి. ఏదైతే ఉందో పోసాని మురళీకృష్ణకి ఊరట లభించింది, జైలు నుంచి విడుదలవుతారు అనే సందర్భం సంబంధించి మరో కేసు పోసాని కృష్ణమురళి మీద సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ నిన్న జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ పోసాని కృష్ణమురళి ఈ రోజు ఊరట లభించిందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి కేసులు ఏముండాయో, మరి ఏ సెక్షన్ లో, అదేవిధంగా ఏ పీటీ వారెంట్లతో నన్ను అరెస్ట్ చేస్తానికి పోలీసు రంగం సిద్ధం చేస్తున్నారనేది పోసాని కృష్ణమురళి అయితే ఒకంత భయం అయితే వస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ పోసాని కృష్ణమురళి సంబంధించి నిన్న ఏదైతే గుంటూరు CID కోర్టులో అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అందరూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు చేసే ముందు ఇలాంటి జరుగుతాయని చెప్పి ముందుగానే ఆలోచిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ కూడా మాట్లాడకూడదు మనకు తెలుస్తుంది. సునీల్, ఓకే తిరుమలరావు.